हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल सिनेमा जातरा। सो ఈ వారంలా ఈ వీకెండ్లా इस वीकेंड में आज जनवरी 1 है। सो हम 2024 एंड करके 2025 में आ गया आज जनवरी 1। लेकिन आज एक ही मूवी रिलीज हुआ और तमिल मूवी मार्को। वो तमिल में पूरा बड़ा हिट हो गया। सो आई मीन తమిళ్ మూవీ మార్కో అనే చిత్రం అనేది తమిళ్లో రిలీజ్ అయ్యి ఘన విజయంగా సాధించింది భయ్య, 100 కోట్లు గ్రాస్ షేర్ చేసింది. సో అది ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది మార్కో. మన మాలికాపురం అనే చిత్రంలో ఆయన హీరోగా చేశారు. సో జనతా గ్యారేజ్లో సై క్యారెక్టర్ చేశారు. మళ్ళీ కిలాడి సినిమాలో సై క్యారెక్టర్ చేశారు రవితేజకి ఫ్రెండ్లా. సో ఆయన చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ ఇప్పుడు యాజ్ ద హీరోగా చేసిన మూవీ మార్కో. సో మీ అందరికి ముందుగా విష్ యూ మెనీ 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 హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. న్యూ ఇయర్ అంటే చాలా మంది ఏదో తాగి ఎంజాయ్ చేస్తారు కానీ డేట్ ఒక్కటి చేంజ్ అవుతుంది అంతే. మన ఏదైతే దరిద్రం ఉందో, ఏదైతే నెగిటివ్ ఉంటో అది అయితే ఎప్పటికీ చేంజ్ అవుతుంది. అది ఎప్పుడు మనతోని 24 hours శనిలా వింటాడుతుంది. సో దరిద్రానికి కొత్త స్వాగతం అన్నట్టు. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి భయ్య. సో ఇప్పుడు స్టోరీకి వెళ్ళిపోయాం భయ్య మార్కో. సో ఈరోజు ఫస్ట్ కాబట్టి ఒక మూవీ రిలీజ్ అయింది మార్కో. సో అది తమిళ్లో రిలీజ్ అయ్యి ఎంతో ఘన విజయంగా సాధించి ఇప్పుడు 150 కోట్లకి దగ్గరలో ఉంది భయ్య. సో ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది మార్కో. సో స్టోరీలోకి వెళ్ళిపోయాం. సో మార్కో ఉన్నన్ కృష్ణ ఆయన హీరోగా చేసిన మూవీ మార్కో. సో ఆయన పేరు మూవీలో మార్కో ఉన్నాయి భయ్య. సో మార్కోకి చిన్న ఉన్నప్పటి నుంచి ఐ మీన్ అలా ఫ్యామిలీ కానీ అది కానీ వాళ్ళ అంటే ఐ మీన్ వాళ్ళ ఫాదర్ ఒక్కడే, వాళ్ళ మమ్మీ వేరే, సెకండ్ వైఫ్ వాళ్ళ కొడుకు మనం మార్కో. సో అట్లా ఫ్యామిలీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటా అట్లా వాళ్ళు ఒక రిచ్ కిడ్కి పుడతారో మన మార్కో. సో అట్లా మార్కోకు ఒకరోజు ఇన్సిడెంట్ ఏమవుతుందంటే తన సొంత బ్రదర్, సో ఆ బ్రదర్ చనిపోతాడు. సో ఆ చనిపోయింది బ్రదర్ ఎలా చనిపోయింది, ఎందుకు చంపారు, అసలు వాళ్ళ తమ్ముని చంపడానికి కారణం ఏంది, ఆ తమ్ముని ఎవరైతే చంపిన వాడిని వదిలినా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది సింపుల్ స్టోరీ భయ్య, కానీ ఏదైతే తీసే విధానం ఏదైతే ఉంటుందో టోటల్ ఇట్స్ ఏ వాచబుల్ మూవీ భయ్య. ఎందుకంటే హాలీవుడ్ లెవెల్ ఉంది. అటు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, మళ్ళీ ఇంకా ఎడిటర్, కలర్ గ్రేడింగ్, డిఐ, ఆల్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్య. నేను బయట కొన్ని రివ్యూస్ పాజిటివ్ ఉన్నాయి, కొన్ని బాగాలే అంటే నేను చూసిన వినే దాంట్లో. సో వీరన్నీ పక్క కొట్లేసాన్ని నేను చెప్పొచ్చేది ఒకటే భయ్య. స్టోరీ అయితే మీకు సింపుల్ ఏమున్నాడు, తమ్ముని చంపడానికి అంటే తమ్ముడు చనిపోతా, అసలు తమ్ముని చంపడానికి కారణం ఏంది, ఆ తమ్ముళ్ళని అసలు ఎందుకు చంపడానికి కారణం తెలుసుకొని అందరినీ చంపేస్తారు మార్కో. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీ అయితే సింపుల్ స్వీట్. అటు ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ చెప్పాం కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ భయ్య, క్యాష్ అండ్ గ్రో వాళ్ళు మొత్తం అయితే క్యారెక్టర్స్ అయితే ఇచ్చి పడేసి భయ్య, ఎవరికి వాళ్ళు జీవించేసాను. ప్లస్ ఇంకొకటి అదేమంటారు ఇంకా అదర్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ బి ఎక్కడ తగ్గలే. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ వెరీ గుడ్, డీసెంట్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ బి ఎక్కడ ఎంత రూపాయి తగ్గలే, ప్రొడక్షన్ వాల్యూ బి వెరీ గుడ్ భయ్య. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మన రవి భాస్కర్ మన కేజీఎఫ్ 1, 2 సలార్ ఆయన కొట్టాడు భయ్య, ఇచ్చి పడేసాడు. సో నేను చెప్తున్నా కదా భయ్యా, హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి భయ్యా, అసలు ఎక్కడ తగ్గలే. ఆ సిగ్గరా దాన్ని కొట్టరా బబ్బబ్బా, నా మైండ్లో ఇంకా అదే రన్ అవుతుంది. ఇలాంటి హీరో మన తమిళ్ హీరో ఉన్నది, అసలు ఈయనకి ఎందుకు తెలుగులో ఛాన్సెస్ ఎందుకు వస్తలే, సైడ్ క్యారెక్టర్ లాగానే చేసుకుంటూ వెళ్తుంది తెలుగులో, అసలు ఎందుకు వస్తలే అని అనుకున్నా. కానీ ఈ సినిమాతో చెప్తున్నా భయ్యా ఇంకెక్కడికి వెళ్ళిపోతారు భయ్యా, ఇచ్చి పడేసాను ఒకటే మాటలా. సుదర్శన్ వేసుకునే మూవీ 11 o'clock షో చూసి వస్తా భయ్యా మార్నింగ్, బా ఇచ్చి పడేసాడు. స్టోరీ అయితే సింపుల్ స్టోరీ లైన్ భయ్య, తమ్ముని చంపేస్తారు, దానికోసం పగ తీర్చుకోనికి మార్కో చేశారు. ఏదైతే చూపిస్తారో ఫైట్ సీన్, యాక్షన్ ఎపిసోడ్ అది చెప్తున్నా హాలీవుడ్ కట్అవుట్ భయ్య.
నాకైతే యాక్షన్ ఎపిసోడ్ వస్తే పీక్ నచ్చింది. అంటే నరకడం కానీ, అది ఒక షార్ట్ ఉంటుంది భయ్య, ఐ మీన్ చాకు, ఆ చాకు బా అది ఇంకా నా మైండ్లోనే తిరుగుతుంది. సో ఇది భయ్య మోరల్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ మార్కో. ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్య. నెగిటివ్ ఒకటి ఏంటంటే స్టోరీ లేదు, ప్లస్ ఇంకొకటి లెంత్ ఎక్కువ. నాకు అంటే మీరు ఒక 2.5 hours ఉంటే అనిపించింది, బాగుంది అనిపించింది, కానీ లెంత్ ఎక్కువ లేదు. సో వాట్ అండ్ స్వీట్ ఉంది. సో డైరెక్ట్ జర ఎట్లా అంటే ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా కొద్దిగా క్లైమాక్స్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమైనా పెడితే, అంటే మొత్తం యాక్షన్ చెప్తున్నా స్టార్టింగ్ టు ఎండ్ అయ్యే వరకు వైలెంట్ అదే చూపించింది తప్ప కొద్దిగా ఫ్యామిలీ అంటే స్టార్టింగ్లో మధ్యలో అలా ఫ్యామిలీ బిజినెస్ గురించి అవి ఇవి మాట్లాడుకుంటారు, అవి ఉంటాయి. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు. సో అది భయ్య మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ అయ్యే వరకు మార్కో ఓనైతే చంపుతారో లెక్క పెట్టి ఆ రేంజ్లో ఉంటుంది భయ్య. సో అయిపోయింది మార్కో. ఈరోజే రిలీజ్ అయిన భయ్య మార్కో. మీ అందరికి చెప్తున్నా, తప్పకుండా మీరు పెట్టే 200, 150, 100 రూపాయలు ఏదైతే పైసలు పక్కా ఎంజాయ్ చేస్తాడు. దయచేసి ఓటీటీకి వెళ్ళి చూడకండి భయ్య. ఒకవేళ మీరు ఈరోజు మార్కో సినిమా చిత్రం చూస్తుంటే మీకు ఎలా అనిపించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ప్లస్ ఒకటి మర్చిపోయా భయ్య, ఈ మూవీకి నేను అవుట్ ఆఫ్ రివ్యూ అండ్ రేటింగ్ 5కి 3 భయ్య. చెప్తున్నా క్యాస్ట్ అండ్ క్రో, హీరోని ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడ తగ్గలే. ప్లస్ ఇంకొకటి ఆయన డైరెక్ట్ స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేషన్.